Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Revelation, chapter 19, verses 7. ఈరోజు మన ధ్యానం కొరకు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం నుండి తీసుకొనబడింది. Give honor to him, for the marriage of the Lamb is come, and his wife hath made herself ready. ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. Do you like weddings? వివాహం అంటే నీకు ఇష్టమా? How many of you like your own wedding? మీలో అసలు ఎంతమందికి మీ సొంత వివాహం అంటే మీకు ఇష్టం? అసలు I don't ask you to answer this question. ఈ ప్రశ్నలకి నేను జవాబేమి కోరడం లేదు. How many of you enjoy seeing what a bride wears on her wedding day? మీలో ఎంతమంది వివాహ దినాన్న పెళ్లి కుమార్తె ధరించిన వస్త్రాలను బట్టి సంతోషిస్తారు? All eyes are on bride when she walks into the room. పెళ్లి కుమార్తె లోపల గదిలోనికి ఆమె వస్తూ ఉండగా అందరి కళ్ళు, అందరి చూపులు ఆమె పైనే ఉంటాయి. Especially the eyes of the groom also will be on the bride. విశేషముగా పెళ్లి కుమారుని చూపు కూడా పెళ్లి కుమార్తె మీద ఉంటుంది. Most brides look gorgeous on their wedding day. ఎక్కువ శాతం పెళ్లి కుమార్తెలు వారి వివాహ దినాన చాలా ఘనంగా కనబడుతుంటారు. As we come to Revelation 19, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయానికి మనం వస్తే we discover that there are a lot of events happening in this text. ఈ భాగంలో చాలా సంఘటనలు జరిగినట్టు చూస్తాం. We are discovering the following things. ఆ తర్వాత సంగతుల గురించి మనం చూస్తున్నాం. The fall of Babylon, 19:1-6. 19వ అధ్యాయం 1 నుండి 6 వచనాల్లో బబులోను పడిపోవుట, కూలిపోవుట. In verses 7 and 8, 7-8 వచనాల్లో the marriage of the Lamb. గొర్రెపిల్ల వివాహం చూస్తున్నాం. And in verses 9, 9వ వచనంలో marriage supper of the Lamb. గొర్రెపిల్ల వివాహ విందు చూస్తున్నాం. And in 19 chapter 11-16, 19వ అధ్యాయం 11 నుండి 16 వచనాల్లో the second part of the second coming of Christ. క్రీస్తు యొక్క రెండవ రాకడలోని రెండవ భాగాన్ని మనం In చూడొచ్చు. the same 19th chapter, అదే 19వ అధ్యాయంలో if we read 17-21, 17 నుండి 21 వచనాల్లో మనం the చూస్తే beast and his armies defeated. మృగము వాటి సైన్యం అంతా కూడా ఓడించబడినట్టు చూస్తాం. So in this brief meditation today, we are only going to be considering the marriage of the Lamb and the marriage supper of the Lamb. కాబట్టి నేటి దినము క్లుప్తమైనటువంటి ఈ ధ్యాన సమయంలో గొర్రెపిల్ల వివాహోత్సవము, తర్వాత గొర్రెపిల్ల వివాహ విందుని గురించి మాత్రమే మనం ధ్యానం చేస్తాం. First of all, the marriage. మొదటిదిగా వివాహము, That is in verse 7. అది 7వ వచనంలో. Followed by a supper in verse 9. తర్వాత 9వ వచనంలోనే విందు కూడా ఉంది. Here is the good news. ఇక్కడ ఒక శుభవార్త. Someday, all those who know Jesus Christ as Savior and Lord will be seated at the glorious banquet. ఒక దినాన్న అందరూ కూడా యేసు ప్రభు వారు మహిమాయుక్తమైనటువంటి ఆ వివాహ విందులో కూర్చుని ఉంట చూస్తారు. How exciting is that? అది ఎంత సంతోషం కలిగించేదిగా ఉంటుంది. Now let us dive into our text and see what we can learn about the marriage of the Lamb. ఇప్పుడు మన భాగంలోనికి వస్తూ ఈ గొర్రెపిల్ల వివాహోత్సవం అనగా ఏమిటో మనం చూద్దాం. 19:7. 19వ అధ్యాయం 7వ First వచనం. of all, the wedding day arrives. మొదటిదిగా వివాహ దినం ఆసన్నమైంది. Verse 7. 7వ వచనం. Let us be glad and rejoice and give him glory, for the marriage of the Lamb has come, and his wife had made herself ready. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదం. There is a call to all in heaven to be glad and rejoice. పరలోకంలో ఉన్న వారందరూ కూడా సంతోషించి ఉత్సాహంగా ఉండాలంటే పిలుపు వచ్చింది. And give him glory, for this wonderful event has ఈ arrived. అద్భుతమైనటువంటి ఈ సంఘటన జరగబోతుంది కాబట్టి మీరంతా సంతోషించండి. Most grooms and brides will be counting how many days, how many hours, how many minutes, and how many seconds until they stand before the witnesses. ఎక్కువ శాతము పెళ్లి కుమారులు, పెళ్లి కుమార్తెలైన వారు ఎప్పుడెప్పుడు ఆ పెళ్లి దినం వస్తుందా, ఆ పెళ్లి జరగబోతుందా, అందరూ కూడా ఆ వివాహానికి వచ్చేటువంటి ఆ దినం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. They'll be waiting for the exchange of their wedding vows. కాబట్టి వారి యొక్క వివాహ ప్రమాణాలు చేసుకునే దినం కొరకే ఎదురు చూస్తూ ఉంటారు. Marriage is to be a glorious event. వివాహం అనేది ఎంతో మహిమాయుక్తమైనటువంటి సంఘటన. And this marriage celebration here in our text is the greatest of them all. అయితే మన భాగంలో ఉన్నటువంటి ఈ వివాహ మహోత్సవం ఇది మరింత గొప్పదైనటువంటి సంఘటన. It is here that Christ and his church are formally united. ఇక్కడ క్రీస్తు మరియు సంఘము వీరు ఐక్యపరచబడుతున్నారు. The mystery that we read about in Ephesians 5
is fully recognized here in the section of scripture. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉన్నటువంటి మర్మయుక్తమైనటువంటి సంగతి ఇక్కడ పూర్తిగా మనం గ్రహించగలిగేటట్టు ఉంటుంది. The Lamb, Lord Jesus Christ, has come for his wife, the church. యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి ఆ గొర్రె పిల్ల తన పెళ్లి భార్య అయినటువంటి సంఘం దగ్గరికి వస్తున్నాడు. Generally in the Middle East weddings, సాధారణంగా చూడండి, మధ్య పాశ్చాత్య దేశంలో వివాహ విషయంలో జరిగేవి they have 3 parts in their weddings. ఆ వివాహంలో 3 భాగాలుగా ఉంటాయి. One is betrothal, that is engagement. ఒకటి ప్రధానోత్సవం, ప్రధానం జరుగుతుంది కదా. Secondly, రెండవది the marriage. వివాహము. Thirdly, మూడవది the marriage supper. వివాహ విందు. First betrothal. మొదటిదిగా ప్రధానము. In our language it is known as engagement. మన భాషలో మనం ఏమంటాం, నిశ్చితార్థం లాంటిది ప్రధానం. This is where the parents pick out a marriage partner for their son. ఇక్కడ తల్లిదండ్రులైనటువంటి వారు వారి కుమారుడు కొరకు ఒక పెళ్లి కుమార్తెని తెచ్చుకుంటారు. So the parents drop a contract with other parents. ఇక్కడ తల్లిదండ్రులు ఈ పక్షంగా ఉన్నవారు అవతల పక్షంగా ఉన్నటువంటి తల్లిదండ్రులతో ఒక ఒడంబడిక In చేసుకుంటారు. those days, ఆ దినాల్లో the dowry would be given to the bride's parents. చూడండి, ఆ దినాల్లో అయితే పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులకి ఒక కట్న కానుకలు ఇచ్చేవారు. And we really see this picture in the account of Mary and Joseph's betrothal. ఈ దృశ్యాన్ని మరియా యోసేపు వారి యొక్క ప్రధాన సమయంలో మనం గమనించవచ్చు. And the second thing, as I told you, the marriage. నేను చెప్పినట్లుగా రెండవ సంగతి వివాహం. About a year later, సంవత్సరం తర్వాత the bridegroom, accompanied by his male friends, ఆ పెళ్లి కుమారుడు తనకున్నటువంటి స్నేహితులతో పాటు వస్తాడు. go to the house of the bride at midnight. అర్ధరాత్రి వేళ పెళ్లి కుమార్తె ఇంటికి వెళ్తాడు. Oh, creating a torchlight parade through the streets. ఆ వీధులన్నిటిలో కూడా దివిటీలు పట్టుకొని వెళ్తారు. And the bride would know in advance this was going to take place. ఇప్పుడు పెళ్లి కుమార్తెకి ఇది జరగబోతుంది అన్న, ఈ కార్యక్రమం జరగబోతున్న సంగతి ముందుగా తెలుస్తుంది. So she would be ready with her maidens. కాబట్టి తాను కూడా తన యొక్క కన్యకలతో ఆమె సిద్ధంగా, చెలికత్తెలతో ఆమె సిద్ధంగా And ఉంటుంది. they would all join the parade and end up at the bridegroom's home. ఇక వారందరూ కూడా కలిసి పెళ్లి కుమారుని యొక్క ఇంటికి చేరుకుంటారు. And I have read that this custom is the basis of the parable of 10 virgins in Matthew 25th chapter. నేను చెప్పిన ఈ సంఘటన మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకలను గురించిన ఉపమానంలో ఉన్న సంగతులు చెప్పారు. So betrothal, ప్రధానము, and then marriage, వివాహము, and third one is important thing is marriage supper. మూడవది ప్రాముఖ్యమైనది వివాహ విందు. So the second will be followed by a wedding supper or celebration. కాబట్టి రెండవది అయిన తర్వాత వివాహ మహోత్సవము, వివాహ విందు జరుగుతాం. Both the groom and the bride usually invite many people to this wedding event. సాధారణంగా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఇరు పక్షాల వారు ఇరువురు కూడా చాలా మందిని వివాహ మహోత్సవానికి ఆహ్వానిస్తారు. The wedding feast can last from one day to several weeks depending on the wealth of the individual. ఈ వివాహ విందు అనేది ఆ ఇరు పక్షాల పెళ్లి చేసుకున్న వారికి ఉన్నటువంటి సంపదను అనుసరించి కొన్ని దినాలు, కొన్ని వారాల మట్టుకు సాగుతుంది. See the wedding at Cana in John 2. యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా అనే ఊరిలో జరిగిన వివాహం చూడండి. So by the way, as I thought of the way marriage was handled in the Middle East during the biblical days. అదే రీతిగా ఈ వివాహం అనేది మధ్య తూర్పు ప్రాంతాల్లో వివాహం గురించి బైబిల్లో ఉన్నటువంటి సంగతులు అవి. During biblical days, బైబిల్ యొక్క కాలంలో these are the customs. ఇవి ఈ రీతిగా ఈ ఆనవాయితీలు ఉండేవి అప్పుడు. I could not help but think of the way it lines up with our relation with Jesus Christ. మరి ఇక్కడ మన యేసు ప్రభు వారితో మన యొక్క సంబంధం ఎలా ఉంటుందో ఆ విషయం మనం చూస్తాం. అదే విషయం ఇక్కడ మనం The చూస్తున్నాం. comparison can be, ఇక్కడ ఉన్నటువంటి ఆ సరిపోలిక ఎట్లుంటుందంటే, our salvation is equal to our marriage contract betrothal. మన రక్షణ అనేది వివాహముతో జరిగే ఒడంబడిక అంటే ప్రధానోత్సవంతో సమానం. And rapture, Christ taking us to his home. ఎత్తబడుట అనేది క్రీస్తు మనల్ని తన ఇంటికి తీసుకొని పోవటం. And wedding supper means the consummation of the marriage. వివాహ విందు అనేది అంతటితో వివాహం We ముగించబడుతుంది. read here in the verse that the marriage supper of the Lamb has come. ఈ వచనం మనం చదువుకున్నాము, గొర్రె పిల్ల వివాహోత్సవ దినం వచ్చింది, And the bride made herself ready. భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. So we see in these verses that both Jesus is ready and the bride is ఈ ready. వచనాల్లో మనం గమనించే విషయం, యేసు ప్రభువారు మరియు పెళ్లి భార్య ఇరువురు కూడా సిద్ధంగా ఉన్నారు. Scripture says the Lamb's wife has made herself ready. లేఖనాలు అదే చెప్తా ఉన్నాయి, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. How will you be ready? మీరు ఎట్లా సిద్ధపడతారు? Redemption.
విమోచన. At salvation, you receive the inner nature of the Lord Jesus Christ. రక్షణలో మనము మన అంతరంగంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వభావాన్ని కలిగి You ఉంటున్నాం. become a partaker of the divine nature. ఆ దైవ స్వభావములో నీవు పాలి భాగస్థులవుతున్నావు. Then rapture. ఆ తర్వాత ఎత్తబడుట. At the rapture, we will be changed in a moment. ఎత్తబడేటువంటి ఆ సమయంలో క్షణమాత్రములో మనం మార్పు Yeah, in the చెందుతాం. twinkling of an eye. మనం రెప్పపాటులో We మారిపోతాం. will made like the Lord Jesus Christ. మనం యేసుక్రీస్తు ప్రభు వారి వలె మారిపోతాం. Our sinful proclivities, our flesh will be left behind. మన పాప భూయిష్టమైనటువంటి పరిస్థితులు, మన శరీరం ఇవన్నీ కూడా ఇక్కడ విడిచిపెట్టబడతాయి. And then తర్వాత reward. బహుమానాలు. At the judgment seat of Christ, just before the marriage supper of the Lamb, we receive rewards according to the deeds we have done. క్రీస్తు న్యాయపీఠం అంటే గొర్రెపిల్ల వివాహోత్సవానికి కొంచెం ముందుగా క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనకి తీర్పు తీర్చబడుతుంది, మనకి బహుమాతులు అనుగ్రహించబడతాయి. Based on the deeds we have done. మనం చేసిన క్రియలను అనుసరించి మనకు తీర్పు. Our white linen garments represent the righteous acts of the saints. మన తెల్లనిటువంటి ఈ ఉన్నిని పోలిన ఈ వస్త్రము మన నీతి క్రియలను సూచిస్తాను. 3 things. 3 సంగతులు ఉన్నాయి. Redemption, విమోచన, and then rapture, ఎత్తబడుట, and thirdly reward. మూడోది బహుమానాలు. These things will make the bride beautiful. ఇవి పెళ్లి కుమార్తెని ఎంతో సౌందర్యమైనదిగా మారుస్తాయి. And in verse 8, 8వ వచనం, the bride gets herself beautiful. పెళ్లి కుమార్తె తనను తాను అలంకరించుకుంటాను. And to her it was granted to be arrayed in fine linen, clean and bright, for the fine linen is the righteousness acts of the saints. ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. The bride, that is the church, was granted the privilege of wearing fine linen, clean and bright. పెళ్లి కుమార్తెకి అనగా సంఘానికి ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార బట్టలు ధరించుకొనుటకు ఇవ్వబడెను. We see this again when we read the description of the saints that following Christ when he returns. ఇది మరలా క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు పరిశుద్ధులు ఆయనను ఎదుర్కొనే ఆ సందర్భం మరలా చూస్తాం. ఆయనను వెంబడించేవారు అక్కడ మనం చూస్తాం. Yeah, that is in Luke 19:14. అది లూకా సువార్త 19వ అధ్యాయం 14వ వచనం. Already at the time of what do you call that, rewards, చూడండి, బహుమానాలు ఇవ్వబడుతున్నటువంటి సమయంలో you will be given rewards. నీకు బహుమానాలు ఇవ్వబడతాయి. After that, దాని తర్వాత marriage, వివాహం ఉంటుంది. Then తర్వాత marriage supper of the Lamb. గొర్రెపిల్ల వివాహ విందు. So now what is happening? ఇప్పుడు ఏం జరుగుతా ఉంది? Your works are judged. నీ క్రియలకి తీర్పు You are తీర్చబడుతుంది. given rewards, crowns. నీకు బహుమానాలు అంటే కిరీటాలు And అనుగ్రహించబడతాయి. as a bride, you are given fine linen. మరి ఒక పెళ్లి కుమార్తెగా నీకు సన్నపు నార వస్త్రము ఇవ్వబడుతుంది. Now with Lord Jesus Christ, you will come to the earth to Mount Olives as the second part of the second coming. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు ఆ ఒలీవల కొండ మీదకి వస్తావు. అది ఆయన యొక్క రెండవ రాకడలోని రెండవ భాగంలోనికి వస్తావు. Bridegroom will be going. పెళ్లి కుమారుడు వెళ్తా ఉంటాడు. Heavenly armies are there. ఆ పరలోక సైన్య సమూహం That is ఉంటుంది. to Armageddon war. అదే అర్మగిద్దోను యుద్ధం కొరకు. Bridegroom is going. పెళ్లి కుమారుడు వెళ్తా ఉంటాడు. And bride is also following. పెళ్లి కుమార్తె ఆ వెంటనే వెళ్తా You ఉంటాడు. and I. అదే నీవు నేను To fight that battle. ఆ యుద్ధం చేయడానికి. So now already you are given crowns and fine linen. కాబట్టి ఇప్పటికే నీకు కిరీటాలు ఇవ్వబడ్డాయి, సన్నపు నార వస్త్రాలు కూడా ఇవ్వబడ్డాయి. That's why in 1914 it is written. అందుకనే 19వ అధ్యాయం 14వ వచనములో రాయబడింది. And the armies of heaven, clothed with fine linen, white and clean, followed him on white horses. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నార బట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. Even that gurramu is white. ఆ గుర్రము కూడా తెల్లనిదే. Even that horse is also white. గుర్రాలు కూడా తెల్లవే. What a beautiful parade it will be. ఎంతో రమ్యమైనటువంటి ఆ సంగతి కదా అండి. Oh, so very clearly they are written, including the garments. ఎంత స్పష్టంగా రాయబడ్డాయి, వారి వస్త్రములు కూడా రాయబడ్డాయి. So one of the questions that people often asked when they mention that they have attended a wedding is, వారు వివాహానికి వారు వెళ్ళినటువంటి వారిలో ఎక్కువగా అడిగేటువంటి ప్రశ్నలు ఏమిటిదంటే, suppose if anybody goes to wedding ఎవరైనా వివాహానికి వెళ్ళినారు and అనుకోండి, if they come back, వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు generally what the people will ask, సాధారణంగా ప్రజలు ఎక్కువ శాతం వాళ్ళని ఏం అడుగుతారు? what did the bride wear? ఆ పెళ్లి కుమార్తె ఎలాంటి వస్త్రాలు ధరించుకుంది? Most brides wear a white wedding dress. ఎక్కువ శాతం పెళ్లి కుమార్తెలైన వారు తెల్లని వస్త్రాలే ధరిస్తారు. What does a white dress symbolize? తెల్లని వస్త్రం దేన్ని సూచిస్తుంది? It has always stood for purity. ఇది ఎప్పుడు కూడా పవిత్రతకే సూచనగా. A bride was to enter her marriage unstained by the world. పెళ్లి కుమార్తె లోక మాలిన్యము అంటకుండా
వివాహంలోనికి She ప్రవేశిస్తుంది. was to be a virgin. ఆమె ఒక కన్యకగా ఉండాలి. She is untouched and she is holy. ఆమె పరిశుద్ధమైనదిగాను ఏ అంటు పడకుండా So ఉండాలి. as we come to this verse, ఈ వచనం దగ్గరికి మనం వస్తుండగా we discover what the church, the bride of Christ, will be wearing. క్రీస్తు యొక్క భార్య అయినటువంటి సంఘం ఏమి ధరిస్తుంది అది చూడాలి. The fine linen, clean and bright, is a picture of the righteous acts of the saints. శుభ్రమైన తెల్లని సన్నని నార పరిశుద్ధమైన వస్త్రాలు ఇవి పరిశుద్ధుల నీతి క్రియలను సూచించాయి. God's church is to be upright and good. దేవుని యొక్క సంఘము ఎంతో నీతి గలదిగా యథార్థంగాను అది ఒక మంచిదై ఉండాలి. The Bible teaches that the people of God live differently. దేవుని ప్రజలు వేరైన రీతిగా జీవితం జీవించాలనే బైబిల్ బోధిస్తా Our ఉంది. behavior and our actions matter. మన యొక్క ప్రవర్తన మన యొక్క చర్యలు మన క్రియలు ఇక్కడ ప్రస్తావనకు వస్తాయి. Yeah, we are called to live upright and holy lives. మనము యథార్థమైన పరిశుద్ధమైన భక్తి జీవితం జీవించడానికి కొరకు పిలువబడ్డాం. Christians are not to assimilate into the world. క్రైస్తవులు లోకముతో కలిసిపోకూడదు. No, we are in this world, but we are not to be a part of this world. మనం ఈ లోకములోనే ఉంటున్నాము కానీ లోకములో భాగమే ఉండకూడదు. Now, please understand that we are not saved by good works. దయచేసి ఇక్కడ ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. మంచి క్రియలు నీతి క్రియల వలన మనము రక్షించబడలేదు. But we are saved to do good works. అయితే సత్క్రియలను చేయుట కొరకై రక్షించబడ్డాం. We must understand this. ఇది మనం అర్థం By చేసుకోవాలి. doing good works, you cannot be saved, but you are saved to do good works. మంచి పనులు సత్క్రియలు చేస్తే రక్షణ రాదు. నీవు సత్క్రియలు చేయడానికి కొరకే But రక్షించబడ్డావు. what we read in Ephesians chapter 2, verses 8 to 10. ఇది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8 నుండి 10 వచనాల్లో మనం As a చదవచ్చు. matter of fact, ఇక వాస్తవంగా చెప్పాలంటే we were specifically designed to live our lives in such a way that they make an eternal impact on others around us. నిర్దిష్టంగా మనము మన జీవితాలు ఇతరులపైన ప్రభావితం పడేటట్లుగా మనం జీవించాలి. అది నిర్దిష్టంగా Our చెప్పబడింది. lives are supposed to touch the lives of others. మన జీవితాలు ఇతరులని తాకేటట్టుగా ఉండాలి. People should desire what we possess. మనము ఏమి కలిగి ఉన్నామో ప్రజలు కూడా వాటిని ఆశించేవారు ఉండాలి. If they are there for us, how nice it would అరే, be. మాకు కూడా ఉంటే మేము కూడా అలా ఉంటే ఎంత బాగుంటుందా. At the judgment seat of Christ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట every Christian will have their deeds judged in righteous judgment. 2 Corinthians 5. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ప్రకారము ప్రతి విశ్వాసి కూడా తమ క్రియల చొప్పున వారికి తీర్పు జరుగుతుంది. Christ will look at the motive of your heart. క్రీస్తు నీ హృదయ వైఖరిని చూస్తాడు. Why did we do the things what we did? మనం చేసినవన్నీ కూడా ఎందుకు మనం చేస్తున్నాము. You are giving 1,000 rupees to somebody. నీకు ఎవరికో ఇవ్వమని 1000 రూపాయలు ఇచ్చారు. Somebody is there. ఎవరో ఉన్నారు అక్కడ. He is in need. ఆయన అక్కర్లో ఉన్నాడు. You are giving 1,000 rupees. నువ్వు ఒక 1000 రూపాయలు ఇస్తున్నావు. Everybody will see the 1,000 rupees. ఇప్పుడు అందరు కూడా ఆ 1000 రూపాయలే చూస్తారు. But what God will see? కానీ దేవుడు దేని చూస్తాడు. Not only what you are giving, నీవు ఇచ్చేటువంటి ఆ 1000 రూపాయలు మాత్రమే కాదు but కానీ why you are giving. అసలు ఎందుకు ఇస్తున్నావో Is చూస్తాడు it ఆయన. out of a loving and benevolent heart? నువ్వు ఎంతో ప్రేమతోను ఎంతో దాతృత్వంతో ఇస్తున్నావా, Or are you giving because others are seeing? లేకపోతే నీ చుట్టూన్న వారు అందరూ చూస్తున్నారు కాబట్టి Or ఇస్తున్నావా, it with a selfish attitude? లేకపోతే దీంట్లో స్వార్థపూరితమైనటువంటి ఏమైనా వైఖరులు ఉన్నాయా. People will see what you are giving. ప్రజలేమో నీవు ఇచ్చేదే చూస్తారు. But what God will దేవుడు ఏం see? చూస్తాడు. What you are giving and why you are giving. నువ్వు ఏమి ఇస్తున్నావో చూస్తాడు, ఎందుకు ఇస్తున్నావో So కూడా on the day of చూస్తాడు. judgment, కాబట్టి తీర్పు దినాన not only for that what, for that why also God will judge. నీవు ఏమి ఇస్తున్నావో మాత్రమే కాదు ఎందుకు ఇచ్చావు దాని కొరకు కూడా తీర్పు So తీర్చబడుతుంది. you see, the church ought to make a difference now and for the sake of eternity. కాబట్టి సంఘము ఇప్పుడును నిత్యత్వం కొరకు ఒక ప్రత్యేకించబడినటువంటి జీవితం Oh, ఉండాలి. what difference are we making? మరి మనము ఎలాంటి వ్యత్యాసాన్ని కలిగి ఉన్నాం. I ask you, నేను మిమ్మల్ని how అడుగుతున్నాను, beautiful is your wedding garment? నీ వివాహ వస్త్రాలు ఎంత సుందరంగా ఉన్నాయి. Brides take great care of their wedding garment. పెళ్లి కుమార్తె తన వివాహ వస్త్రాల గురించి ఎంత జాగ్రత్త తీసుకుంటారు. Every fold also she will take care. ప్రతి మడత కూడా జాగ్రత్తగా చూసుకుంటా What ఉంటారు. about us? మన సంగతి ఏమిటి. Will we? మరి అట్లా ఉంటుందా. And thirdly, మూడవది the guests are seated at the table, verse 9. 9వ వచనం ప్రకారం మనం చూస్తే ఆ వివాహానికి ఆహ్వానించబడ్డవారు ఆ భోజన బల్ల దగ్గర ఉన్నారు. And he said to me, right, blessed are those who are called to the marriage supper of the Lamb. And he said to me, these are the true sayings of God. కాబట్టి ఇక్కడ ఆయన ఏమంటాడు, మరియు నాతో ఇలాగ చెప్పాను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము, మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. Here we are looking at the marriage supper of the Lamb. ఇక్కడ గొర్రె పిల్ల యొక్క పెండ్లి విందు చూస్తున్నాం. The angel told John, right. దేవదూత
యోహానుతో చెప్పింది సరి అయినది. You're right. నువ్వు రాయుము అని చెప్తూ Here we have the inspiration of God's word, that is, God is telling you right. ఇక్కడ చూడండి దేవుని యొక్క ప్రేరేపణ చూస్తున్నాం. దేవుడు చెప్తున్నాడు రాయుము అన్నాడు. This revelation is not written out of his own desire by John. ఈ ప్రకటన అనేటువంటిది, ప్రత్యక్షత అనేది యోహాను తన ఇచ్చ ప్రకారంగా రాసింది కాదు. I think, నేను అనుకుంటా, I may be right or wrong, అది సరి ఏందో తప్పో గాని many things what John wrote he couldn't understand. యోహాను రాసిన విషయాల్లో చాలా సంగతులు అసలు ఆయనకే అర్థం కాలేదు. God said you right. దేవుడు చెప్పినాడు నువ్వు రాయుము Because అన్నాడు. some of these things are mysteries. ఎందుకంటే వీటిలో కొన్ని సంగతులు చాలా So మర్మయుక్తమైనవి. Bible is written by the inspiration of God. కాబట్టి దేవుని వాక్యం అంటే బైబిల్ గ్రంథం అనేది పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ వలన రాయబడినది. That is what we read in 2 Timothy chapter 3 verses 16 and 17. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు ఆ మాటలే దైవావేశం వలన కలిగిన మాటలు So చూస్తాం. John has recorded what God wanted everyone to know. కాబట్టి దేవుడు అందరూ ఏమి తెలుసుకోవాలని కోరుతున్నాడు ఆ మాటలు రాస్తున్నాడు యోహాను. So right at this moment you and I are reading what John wrote. కాబట్టి ఇప్పుడు యోహాను రాసినటువంటి ఆ సంగతులే ఇప్పుడు మనం చదువుతా ఉన్నాం. We are reading what God wanted us to understand about the end times. అంత్యకాలం గురించి మనం ఏమి తెలుసుకోవాలని కోరుతున్నామో దేవుడు కోరినాడు ఆ మాటలు చదువుతున్నాం. And get this. చూడండి ఈ మాటలు People గమనించండి. have been reading what John wrote now for 1000 years. చూడండి యోహాను రాసినటువంటి ఆ సంగతులని For the last 2000 years. గడిచిన 2000 సంవత్సరాలుగా ప్రజలు చదువుతూనే ఉన్నారు. These words have been preached around the globe. ఈ మాటలు విశ్వవ్యాప్తంగా బోధించారు కూడా. And now today they are being proclaimed to your hearing. ఈ రోజు ఇప్పుడు నీ వినికిడిలోనికి ఈ మాటలు వచ్చాయి. What we are reading? ఏమని చదువుతున్నాము? Blessed are those who are called to the marriage supper of the Lamb. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. Blessed can be translated happy. ధన్యుడు అనేటువంటి మాట సంతోషం అనే మాటగా కూడా మనం So చెప్పుకోవచ్చు. happy are those people కాబట్టి వారు ధన్యులు, వారు సంతోషించదగిన ప్రజలు. who are called to the marriage supper of the Lamb. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ఎంతో సంతోషించేవారు. Isn't there something special about being invited as a guest to the wedding supper? ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిలో అక్కడ ఏదైనా ఒక ప్రత్యేకత విశేషం ఉందా? Say, yes. Is it not a blessed thing? కాదండి, ఇది నిజంగా ధన్యత కాదా? Yeah, your presence was requested. అక్కడ చూసా నీవు రావాలని కోరినారు, నీవు ఉండాలని కోరినారు. అక్కడ Sometimes when we receive wedding cards, కొన్నిసార్లు మనకి పెళ్లి కార్డు వచ్చినప్పుడు, ఆహ్వాన bridegroom పత్రిక will give వచ్చినప్పుడు to some X, Y and Z like that. పెళ్లి కుమారుడు ఎవరు ఫలానా వారికి ఆయన ఆహ్వాన పత్రిక ఇస్తాడు. Sometimes they will not give to us. కొన్నిసార్లు మనకి ఇవ్వరు. Then those people will ask, అప్పుడు వాళ్ళు అడుగుతారు, Are, has he not given to you wedding card? అదేంటి మీకు పెళ్లి కార్డు ఇవ్వలేదా? Are, I have not given. ఏమోనండి నాకైతే So what the ఇవ్వలేదు. bridegroom is thinking? అప్పుడు పెళ్లి కుమారుడు ఏమనుకుంటుంటాడు? Others' presence is needed, not your presence. You are not that much important. నీవు అంత ప్రాముఖ్యమైనది ఏమి కాదు, వాళ్ళు రావాలి, ఫలానా వాళ్ళు రావాలా, నువ్వు So కాదనుకుంటా. that's why it is written. అందుకనే ఇక్కడ రాయబడింది, Blessed and happy are those people who are invited for the marriage supper of the ఆ Lamb. గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన మీరు ధన్యులు. Oh, those people. వారు ధన్యులు. And their presence is requested. వారు రావడం అనేది, వారు ఉండాలనేది అక్కడ కోరబడింది. Oh, that is awesome. అది ఎంత గొప్పది. Now question is, ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, yeah, Lord Jesus Christ is the bridegroom. యేసుక్రీస్తు ప్రభువారు పెళ్లి కుమార్తె The New ఉన్నాడు. Testament church is the bride. క్రొత్త నిబంధన సంఘము పెళ్లి కుమార్తె. Then who are those called to the marriage supper of the అయితే Lamb? గొర్రె పిల్ల పెళ్లి విందునకు ఆహ్వానించబడిన వారు, పిలువబడిన వారు వారెవరు? Who are those guests? ఎవరు వారు? ఆ పిలువబడినటువంటి ఆహ్వానితులు ఎవరు? Yeah, well, some Bible teachers believe that these guests are Old Testament saints. కొందరు బైబిల్ బోధకులు ఏమని నమ్ముతారంటే వీరు అంటే ఈ పిలువబడిన వారు పాత నిబంధన పరిశుద్ధులు. You have to bear in mind that at a wedding, చూడండి, మీరు మనసులో ఈ విషయాన్ని మీరు పెట్టుకోవాలి. ఆ వివాహ విందులో the groom will be there. పెళ్లి కుమారుడు ఉంటాడు. Here it is Christ. ఇక్కడ ఎవరు? క్రీస్తే ఆ పెళ్లి కుమారుడు. Bride will be there. పెళ్లి కుమార్తె Here ఉంటుంది. it is church. ఇక్కడ అది ఎవరు? సంఘము. And the guests will be there. అతిథులు కూడా ఉంటారు, పిలువబడిన Who వారు. are the guests? వాళ్ళు ఎవరు? ఆహ్వానించబడ్డవారు. Yeah, the Old Testament saints. వాళ్ళందరూ కూడా పాత నిబంధన పరిశుద్ధులు. So before I bring this message to close, already I have taken much time. మరి ఈ వర్తమానం నేను ముగించే ముందుగా, ఎందుకంటే ఇప్పటికే నేను చాలా సమయం Because తీసుకున్నాను. revelation means, and especially marriage supper of the Lamb means, supper will not be ended so easily. ఎందుకనగా
ప్రకటన గ్రంథం మరి విశేషంగా పెళ్లి విందు అంటే విందు అంత త్వరగా అయిపోయేది కాదు కదా. So please remember these కాబట్టి things. దయచేసి ఈ సంగతులను మీరు I జ్ఞాపకం want you ఉంచుకోండి. to point out these words. ఈ వచనాలను మీరు గమనించాలని What the కోరుతున్నాను. Lord is telling? ప్రభు ఏమని చెప్తున్నారు? These are the true sayings of God. వీరు దేవుని యొక్క పరిశుద్ధులు అని ఉంది. These are the true sayings of God. ఇవి దేవుడు చెప్పిన యథార్థమైన మాటలు అని ఉంది. What is John trying to get across to us? చూడండి, యోహాను మనం ఏమి గ్రహించాలని కోరుతున్నాడు? He is telling us that God will do what God has said he will do. ఏమని చెప్తున్నారు చెప్పాలనుకుంటే దేవుడు చెప్పినది ఆయన చేస్తున్నాడు. ఆ సంగతి మనకు His చెప్పాలనుకుంటున్నాడు. words are 100% true and trustworthy. ఆయన చెప్పిన ఆ మాటలు 100% నమ్మశక్యమైనవి, యథార్థమైనవి. There will be a marriage of the Lamb. గొర్రె పిల్ల పెళ్లి జరగబోతుంది. It will happen just as God said so in his word. దేవుడు తన మాటల్లో చెప్పిన ప్రకారముగానే జరుగుతుంది. There will be a bride that makes herself beautiful. అక్కడ ఒక పెళ్లి భార్య తనను తాను సిద్ధపరచుకున్న పెళ్లి భార్య ఉండబోతుంది. That is his church. అదే ఆయన యొక్క సంఘం. This will happen just as God has said in his word. ఇది దేవుడు తాను చెప్పిన మాటల ప్రకారంగానే జరుగుతుంది. And there will be invited guests to the marriage supper of the Lamb just as God has said in his word. ఆ గొర్రె పిల్ల పెళ్లి విందునకు ఆహ్వానించబడ్డవారు, పిలువబడిన వారు ఉంటారు దేవుడు చెప్పిన So ప్రకారముగానే what is the ఉంటారు. bottom line? What is the conclusion? కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ముగింపు మాటలు ఏమిటి? There will be a marriage. వివాహం ఉంటుంది, There will be a bride. పెళ్లి కుమార్తె There ఉంటుంది, will be a marriage supper. పెళ్లి విందు ఉంటుంది. You and I can count on it. We can believe it. నీవు నేను కూడా ఇది నమ్మొచ్చు మనం. One day Jesus Christ will come for his bride. ఒక దినాన్న యేసుక్రీస్తు వారు తన భార్య కొరకు He వస్తున్నాడు. will be caught up to meet the Lord in the midair. మధ్యాకాశంలో ఆయనను సంధించడానికి ఎత్తబడతాం. That's what we read in 1 Thessalonians 4th chapter 13 to 18. అది తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుండి 18 వచనాల్లో మనం చదువుతాం. Are you a Christian? నీవు క్రైస్తవుడివేనా? Are you a child of God? నీవు దేవుని బిడ్డవా? Have you come to faith in Jesus Christ? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచావా? Make sure that you know and that you know Jesus Christ as your personal savior. యేసుక్రీస్తుని నీ రక్షకుడుగా నువ్వు అంగీకరించి ఉన్నావు అనేది నిశ్చయపరచుకో. Make sure it today. ఈ రోజే నిశ్చయపరచుకో. If not, లేకపోతే you will not be there on that day. నీవు ఆ దినాన్న అక్కడ ఉండవు. You will be left out. నువ్వు విడిచిపెట్టబడతావు. Great tribulation will be waiting. మహాశ్రమలు నీ కొరకు ఎదురు చూస్తా Take ఉన్నాయి. a decision. ఈ రోజే తీర్మానం For చేసుకో. that you need not pay anything. దాని కొరకే నువ్వు చెల్లించవలసింది ఏమీ లేదు. Confess that you are a sinner and ask for the cleansing by his precious నువ్వు blood. పాపివి అని ఒప్పుకో, ఆయన యొక్క ప్రశస్తమైన రక్తం చేత కడగమని నువ్వు అడగాలి. Oh, you can become a child of God. నువ్వు దేవుని బిడ్డ కాగలవు. And live for Lord Jesus. ఇక యేసు ప్రభు వారి కొరకే Oh, జీవించాలి. what a glorious hope. ఎంత మహిమాయుక్తమైన What a నిరీక్షణ. wonderful day is waiting. ఎంత అద్భుతమైన దినం వేచి ఉంది. Day of salvation is your day of betrothal engagement. రక్షణ దినం అనేది నీకు ప్రధానం చేయబడిన దినం అది. Marriage is going to be there. ఇక వివాహం జరగబోతుంది. Marriage supper is going to be there. వివాహ విందు కూడా ఉండబోతుంది. Oh, crowns will be there. కిరీటాలు ఉంటాయి. Clean and white linen will be there. పరిశుద్ధమైనటువంటి క్రియలు ఉంటాయి, నిర్మలమైన వస్త్రాలు ఉంటాయి. నీవు ఆ పెళ్లి కుమారుని వెంబడిస్తావు. Then 1000 years reign. ఆ తర్వాత 1000 ఏళ్ల Oh, పరిపాలన. brothers and sisters. సోదరి సోదరులారా, If you are a child of God, what a glorious future is awaiting you. నువ్వు దేవుని బిడ్డవైతే ఎంత మహిమాయుక్తమైనటువంటి ఆ భవిష్యత్తు నీ కొరకు ఎదురు చూస్తావు. Take a decision. ఒక తీర్మానం Be చేసుకో. a child of God. దేవుని బిడ్డగా ఉండు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, wonderful things which are concealed in the Old Testament are revealed to us by the Holy Spirit. పాత నిబంధనలో మరుగు చేయబడినటువంటి అద్భుతమైనటువంటి సంగతులు ప్రభువా కొత్త నిబంధనలో బయలుపరచబడ్డాయి. Dear ones who are hearing this word, ఈ మాటలు వింటున్న మా ప్రియులైన వారు they may give their life to you. వారి జీవితాలు మీకు By అప్పగించాలని confessing their sins and being washed by thy precious blood, O Lord, they may become your children. వారి పాపములు ఒప్పుకుంటూ మీ ప్రశస్తమైన రక్తం ద్వారా కడగబడుతూ మీ పిల్లలు అగుదురుగాక. With a blessed hope, they may wait for that marriage supper, a marriage and marriage supper of the Lamb. ధన్యకరమైనటువంటి నిరీక్షణతో కూడా ఆ పెళ్లి ప్రభా గొర్రెపిల్ల పెళ్లి కొరకు పెళ్లి విందు కొరకు సిద్ధపడుదురుగాక. Prepare every one of us. మాలో ప్రతి ఒక్కరిని సిద్ధపరచు. Even me, even every one of us. నన్ను మమ్మల్ని అందరినీ సిద్ధపరచు. Guide us throughout this week. దినమంతటి కొరకై మమ్మల్ని In నడిపించండి. Jesus' precious name we pray. యేసు ప్రభువు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.